నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్. ఇష్టమేరా, కానీ ప్రేమించేంత ఇష్టమా అని. ఆగక్కడ. జ్యోతి, దిష్టి నీళ్లు తీసుకురా. తెస్తున్నానమ్మా. రాధ చూపించిన తెగువకి ఎంతో దిష్టి తగిలుంటుంది. తనకు దిష్టి తీ. అలాగే అమ్మా. చాలా గొప్ప పని చేశావు. ఇద్దరు తల్లుల కడుపు కోతని దూరం చేశావు. పిల్లలు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో ఆ నరకం అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు ఆ తల్లిదండ్రుల ఏడుపు చూసి నా గుండె తల్లడిల్లిపోయింది. నువ్వు రావడం వల్ల ఇదంతా జరిగిందేమో అని కోపంలో నీ మీద కూడా ఒక మాట అన్నాను. కానీ ఈరోజు నీ వల్లే ఆ ఇంట్లో కన్నీళ్లు దూరం అయ్యాయి. నా ఇంట్లో మళ్లీ చిరునవ్వులకి ఆస్కారం వచ్చింది. నేనెవరో నాకే తెలియకపోయినా నన్నెంతగానో ఆదరించిన కుటుంబం ఇది. అలాంటి ఇంట్లో ఒక బాధ వచ్చిందంటే అది నాది అనుకోకుండా ఎలా ఉంటాను? మురారి గారేంటో ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కదా. ఆయన మీద ఒక నింద పడితే ఆయన ఎంత బాధపడతారు. మీ కొడుకు గురించి నలుగురు అలా మాట్లాడుకుంటుంటే మీరు మానసికంగా ఎంత నలిగిపోతారో నాకు తెలుసు. ఆ రోజు మీరు కోపంలో అన్న మాటే కాబట్టి నేను పట్టించుకోలేదు. కానీ ఈ ఊరికి జరిగిన అన్యాయాన్ని మాత్రం తెలియక వదిలేయాలనుకోలేదు. అందుకే ఈ ప్రయత్నం చేశాను. నువ్వు చూపించిన సాహసం మామూలుది కాదమ్మా. కిడ్నాప్ జరిగిందే ఆడపిల్లల కోసం. నువ్వు కూడా ఒక ఒంటరి ఆడపిల్లవి, పైగా తల్లిగా పోతున్న మనిషివి. నువ్వు ఇంత ధైర్యాన్ని తెచ్చుకొని ఈ సాహసం చేయడం అంటే అది ఎవరూ మాటలతో చెప్పే విషయం కాదమ్మా. రాధా, నువ్వు పరిచయమైన రోజు నుంచి ఈ రోజు వరకు నీ వల్ల నాకు మంచి జరిగింది. నువ్వు నా పక్కనుంటే నాకు కొండంత ధైర్యం వస్తుందని అనుక్షణం నిరూపిస్తూనే ఉన్నావు. నేను చెయ్యని తప్పుకు నిందని మోస్తున్నానని నా వాళ్ళందరూ బాధపడ్డారు. కానీ మళ్ళీ నన్ను నిర్దోషిగా నిలబెట్టింది మాత్రం నువ్వే. మా కుటుంబం అంతా ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాం. కిట్టయ్య, తను ఒట్టి మనిషి కాదు. తనను చూసుకోమని జ్యోతికి చెప్పాను. కానీ జ్యోతితో పాటు తను డెలివరీ అయ్యే వరకు నువ్వు కూడా కంటికి రెప్పలా చూసుకో. తనకి ఎక్కడా ఏ కష్టం రాకుండా నువ్వే కాపాడుకో. అలాగే. అమ్మ రాధా, నువ్వింట్లో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి. నువ్వు తల్లివి కాబోతున్న ఆనందం నీ కళ్లల్లో కనపడాలి. నువ్వు నీ బిడ్డ ఎక్కడున్నా క్షేమంగానే ఉండాలి. చూసావా రాధా, నిన్నటి వరకు నీ మీద తెలియకుండానే కోపం చూపించిన అమ్మ కూడా ఈరోజు నీ విషయంలో ఎంతలా మారిందో. ఈ ఇల్లు, ఈ ఊరు నిన్ను ఎప్పటికీ దూరం చేసుకోవు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి ఉండదు. అయిపోయిందమ్మా, ఇది ఇంక ఇల్లు వదిలి వెళ్ళదు. మావయ్య మాట వింటున్నావు కదా, తిన్నెక్కడికి పంపించడు. ఎప్పుడూ మన నెత్తి మీదే ఉంటుంది. కాలం కలిసి రాకపోతే తాడు కూడా పాములా మారి కాటేస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి అలాగే ఉంది. ఏం మాట్లాడలేము. ఇప్పుడు మనం ఇంకేమీ చేయలేము. నోరు మూసుకొని జరుగుతుంది చూడటమే. రండి, అలా కూర్చోండి. అలాగేనండి. రేయ్ మనో, చెల్లెమ్మా, కార్తీక్, అందరూ ఓసారి ఇలా రండి. ఒరే మనో,
రండి. ఏమిట్రా వాసు, ఏమిటి హడావిడి? పంతులు గారు ఎందుకొచ్చారు? అదేనమ్మా, మన నీలిమకి కార్తిక్కి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాం కదా, ఆ పెళ్లికి మంచి ముహూర్తం పెట్టించడానికని తీసుకొచ్చాను. అదేంటన్నయ్య, ముహూర్తం పెట్టించాలన్నా కూడా ఒక మంచి రోజు చూస్తాం కదా. మరి ఈ రోజు పంతులు గారిని తీసుకొచ్చారేంటి? ఈ రోజు నా బంగారు తల్లి పుట్టినరోజు కదమ్మా. తను మనందరినీ వదిలేసి వెళ్ళిపోయినా మనందరి మనసులో తనెప్పుడూ ఉంది. తన పుట్టినరోజు కన్నా మంచి రోజు మనకింకేముంటుంది చెప్పు. అందుకే ఈ రోజు ముహూర్తాలు పెట్టించడానికి పంతులు గారిని తీసుకొచ్చాను. నిజం చెప్పారు నాన్న. బాను మనకి దూరమైనా ఎవరూ తనని మర్చిపోలేకపోతున్నాం. ఈరోజు తను మనతో ఉన్నట్టుగానే మనం అందరం భావిస్తున్నాం. నిజంగా ఇది మంచి రోజే. ఒరే వాసు, నువ్వు ప్రాణంగా పెంచుకున్న కూతురు ప్రాణాలతో లేదని తెలిసినా కూడా ఆ బాధని నీ గుండెల్ని పిండేస్తున్నా నా కొడుకు బావుండాలి అని ఇంతలా ఆలోచిస్తున్నావంటే నీ మనసుని ఎలా అర్థం చేసుకోవాలరా? నేను నా స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించను. అందరూ బాగుండాలని కోరుకుంటాను. భాను కూడా అలాగే కోరుకునేది. ఏం చేస్తాం, ఈరోజు మన మధ్య తను లేదు. ఇవాళ అందరం భాను గురించి ఆలోచిస్తున్నాం, కానీ తను మాత్రం మనందరికీ దూరం అయిపోయింది. ఆ బాధ మట్టిలో కలిసిపోయేంత వరకు మనం ఎవరూ మర్చిపోలేమని నాకు తెలుసు. కానీ జీవితం అనేది అక్కడితో ఆగిపోకూడదుగా. ఈ క్షణంలో కూడా కార్తీక్ భాను గురించి ఆలోచిస్తున్నాడు. మరి అలాంటిది నా అల్లుడు గురించి నేను ఆలోచించక్కర్లేదా? నా కూతురుంటే ఎలా ఆలోచించేదో నేను అలాగే ఆలోచించాలిగా. మన కార్తీక్ సంతోషం గురించే తను ప్రతి క్షణము తపన పడేది. ఇప్పుడు కార్తీక్ని నీలిమ ఎంతో బాగా చూసుకుంటోంది. వాళ్ళిద్దరూ ఒకటైతే వాళ్ళిద్దరి జీవితాలు బావుంటాయి. నిజం చెప్పారన్నయ్య. ఎవరూ జీర్ణించుకోలేని విషయం అయినా సరే భాను ఇక రాదు అన్నది నిజం. ఆ బాధలోనే మునిగిపోతే నా కొడుకు ఏమైపోతాడోనన్న భయం నన్ను ఎన్నో రోజులు వెంటాడింది. అప్పుడే నీలిమ కార్తీక్ జీవితంలో ఉంటే నా కొడుకు జీవితం బాగుంటుందని నేను ఒక తల్లిలా నేను స్వార్థంతోనే ఆలోచించుండొచ్చు. కాని నా మాటని మీరందరూ మన్నించారు. మీ కూతురి స్థానం నీలిమకివ్వటానికి మీరొక నిర్ణయానికొచ్చారు. జరుగుతున్నది శుభకార్యం కాబట్టి నాకు ఆనందంగానే ఉంది. పంతులు గారు, ఆ ముహూర్తం ఎప్పుడో చెప్తే మేమందరం సంతోషిస్తాం. అలాగేనమ్మా. అయ్యా, మార్గశిర శుద్ధ పాడ్యమి శుక్రవారం రాత్రి 8:50 దివ్యమైన ముహూర్తం ఉంది. మిథున లగ్నంలో జరిగే ఈ కళ్యాణం కలకాలం బలపడే ఉంటుంది. అంటే ఇంకా సరిగ్గా 1 రోజులే ఉంది. ఇంత తొందరగా పెళ్లి పనులు అవుతాయా? ఎందుకు కావమ్మా, అందరూ తలో చేస్తే పనులు అవే అయిపోతాయి. పంతులు గారు, మీరు అదే ముహూర్తాన్ని ఖాయం చేయండి. శుభం. నేను లగ్నపత్రిక రాసి పంపిస్తాను. వస్తానండి. మంచిది పంతులు గారు. నమస్కారం. నమస్తే. నాన్న, ఏమిటి తల్లి? నాకంటూ ఎవరూ లేరు అనుకున్నాను. ఈ కుటుంబమే నాది అనుకున్నాను. నన్ను ఇంతలా అభిమానించే వాళ్ళు మీరంతా ఉన్నారని ఎంతో మురిసిపోయాను. కానీ ఇప్పుడు మీరు మాత్రం ఒక తండ్రిలా నా గురించి ఇంతలా ఆలోచిస్తుంటే ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలను? అయ్యో,
తండ్రి కూతుళ్ళ మధ్య రుణమే ఉంటుందమ్మా. నువ్వు నాన్న అని పిలిచావు కదా, నాకది చాలు. ఏ తండ్రి అయినా కూతురు గురించి కాక ఇంకేం ఆలోచిస్తాడు చెప్పు? చల్లగా ఉండు తల్లి. రాధా, ఇది జ్యూస్ తాగు. మీకెందుకండి శ్రమ? కూర్చో రాధా. మాకు సమస్య వచ్చినప్పుడు నీకెందుకని వదిలేలేదు కదా. నీ సమస్యల బాధ్యత తీసుకున్నావు. మరి నిన్ను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. ఇన్ని రోజులు అమ్మ ఏముంటుందో అని నువ్వు భయపడ్డావు. ఇప్పుడు అమ్మే చెప్పేసింది కదా నిన్ను కంటికి రెప్పలా చూసుకోమని. ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన మనిషినండి. ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళవు రాధా. నువ్వు నా మనసులో ఉన్న మనిషివి, నా మనసుని గెలుచుకున్న మనిషివి. మనం ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటామనే నమ్మకం నాకుంది. మీ అమ్మగారి మాట శాసనంతో సమానం. శాసనాలు మారవు. ఆ రోజు సంఘటన బట్టి అమ్మ తీర్పిచ్చింది. తర్వాత జరిగిన పరిణామాల వల్ల అమ్మ మనసు మారుతుందన్న నమ్మకం నాకుంది. ఏంటమ్మా ఏదో కొత్తగా చూస్తున్నట్టు నన్నేంటి అలా చూస్తున్నావు? అసలు నువ్వు నా కూతురువేనా? నాకున్న తెలివితేటల్లో కొంచెమైనా నీకొచ్చుంటే ఈ పాటికి నీ జీవితం మరోలా ఉండేది. ఎంతసేపు నేను నీ గురించి ఆలోచించడమే తప్ప నువ్వు నీ గురించి ఏమీ ఆలోచించట్లేదు. అందుకే ఆ రాధలా అల్లుకుపోతుంది. నువ్వేమో ఇలా అల్లంత దూరంలోనే మిగిలిపోతున్నావు. మరేం చేయమంటావమ్మా? కాలం కూడా ఆ రాధకే కలిసొస్తుంది. తన వల్లే ఇంట్లో సమస్యలు వచ్చాయి కాబట్టి పంపించేద్దామని మనం అనుకున్నాం. కానీ మావయ్యకొచ్చిన సమస్య తీర్చి అమ్మమ్మ దృష్టిలోనే కాదు ఊరు వాళ్ళ దృష్టిలో కూడా దేవత అయిపోయింది. అయినా అమ్మమ్మ ఏం చెప్పిందో విన్నావు కదా. నాకన్నీ వినిపిస్తున్నాయి, కానీ నీ బతుకు ఏమైపోతుందోనని నాకు భయం వేస్తోంది. అసలు రాధకున్న తెలివితేటల్లో కొన్నైనా నీకొచ్చుంటే ఈ ఇంట్లో పరిస్థితి ఇంకోలా ఉండేది. కడుపుతో ఉన్న మనిషి అయినా సరే మురారి కోసం వెళ్ళింది, మురారిని గెలిపించింది. నువ్వేం చేశావు? నా తమ్ముడు అరెస్ట్ అవ్వగానే ఏడ్చావు. వాడు జైల్లో ఉన్నాడని బాధపడ్డావు. ఇదిగో నా కొంగు పట్టుకొని నా చుట్టూ తిరిగావు. అందుకే నువ్వెప్పుడు నా వెనకతలే మిగిలిపోతున్నావు. ఆ రాధేమో మీ మావయ్య పక్కన మిగిలిపోతుంది. ఏంటమ్మా తిట్టుకు? అందరూ నన్నే తిడితే ఇంక నా పరిస్థితి ఏంటి? అయినా ఈసారి అవకాశం రాధకొచ్చింది కాబట్టి అందరి దృష్టిలో రాధ గొప్ప మనిషి అయిపోయింది. ఇంకోసారి నాకు అవకాశం రాదా అప్పుడు నేనేంటో చూపిస్తాను. ఏంటి ఈ బుద్ధి లేని మాటలేంటి? వాడితో నువ్వు జీవితాన్ని పంచుకోవాలని నేను కోరుకుంటుంటే నువ్వేంటి ఇంకోసారి నా తమ్ముడు అరెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నావా? ఇలా తెలివి తక్కువగా మాట్లాడడం పొరపాటును ఎవరైనా విన్నారంటే తోట తీసేస్తారు. నేను చెప్పింది అది కాదమ్మా. మళ్ళీ ఇలాంటి పెద్ద సమస్య వస్తే అప్పుడు రాధలాగా నేను కూడా తెలివిగా ఆలోచించి అందరి దృష్టిలోనూ మార్కులు కొట్టేస్తాను. మావయ్య నన్ను మెచ్చుకునేలా చేస్తాను. సరే, నా గురించి ఆలోచించడం మానేసి ముందు ఆ రాధ గురించి ఆలోచించు. అదేమో ఇంట్లో పాతుకుపోయేలా ఉంది. అమ్మమ్మ మాటలు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. పాతుకుపోవడానికి అది చెట్టు కాదే, నేను పీకేయాలనుకున్న కలుపు మొక్క. అది వెళ్ళను అంటే నేను వదిలేస్తానని ఎలా అనుకున్నావు? మీ అమ్మమ్మ దాన్ని శాశ్వతంగా ఉండిపోమ్మని చెప్పలేదు. ఎక్కడున్నా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మాత్రమే చెప్పింది. మా అమ్మ మాటల్లో ఎక్కడ ఉన్నా అంటే ఇక్కడ ఉండకూడదనే కదా అర్థం. ఈ మాటలు బాగానే చెప్తున్నావు. మావయ్య పంపిస్తాడు అన్న నమ్మకం నీకుందా? ప్రేమించినవాడు పంపించకపోయినా ఎవరి వల్లో తల్లి కాబోతున్న మనిషిని కొడుకు జీవితంలోకి తీసుకొచ్చేంత గొప్ప మనసు మా అమ్మకి రానివ్వకుండా నేనెలా చేస్తానో నువ్వే చూస్తావుగా. కల్కి, కొబ్బరి తోటకి మందు కొట్టించమన్నాను, కొట్టించావా? కొట్టించాను అత్తయ్య. కిందటి సంవత్సరం మనం చూసుకోలేదు కాబట్టి కాయ మొత్తం పాడైపోయింది. ఈసారి పొరపాటు జరగదు. రేపు కనీసం 10 లారీల లోడ్ దిగుతుంది. పంట ఎంత ఎక్కువ వస్తే డబ్బంత వస్తుందని నేను ఆలోచించడం లేదు. పొలాలు పచ్చగా ఉంటేనే
ఊళ్ళో ఉన్న మనుషులు ప్రశాంతంగా ఉంటారు. తెగులు పంటకు వస్తే పంటకు నష్టం, ఇంట్లో వస్తే ఇంటికి నష్టం. అందుకే రెండింటినీ ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఈయన ముందు నేను రాత విషయం మాట్లాడితే మొదటికే మోసం వస్తుంది. అదేంటండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? రైస్ మిల్ నుండి ఇందాకే ఫోన్ వచ్చింది కదా, మీరు వెళ్ళలేదా? అవునా, నాకు ఈ విషయం ఎవరూ చెప్పలేదు. అయ్యో, మాటల్లో పడి నేను మర్చిపోయాను. అక్కడ మీ గురించి చూస్తున్నారు. ముందు మీరు వెళ్ళండి, మిగిలిన విషయాలు వచ్చాక మాట్లాడుకోవచ్చు. సరే, మిల్లుకు పోయేస్తాను అత్తయ్య. అమ్మా, ఎంతసేపు పంట పొలాల గురించి, ఊర్లో ఉన్న రైతుల గురించే కాదు, మన ఇంటి గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఏమైంది జయ? నేను చెప్పేది అందరి గురించి కాదమ్మా, నీ కొడుకు గురించి నువ్వు ఆలోచించాలి. నా తమ్ముడి జీవితం గురించి ఆలోచించాలి. నా కిట్టయ్య జీవితం బావుండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. అది నీకు తెలీదా? చూడమ్మా, వాడి జీవితం బాగుండటం అంటే ఏంటి? పెద్ద ఇంట్లో ఉండటం, 10 రకాలు తినడం కాదు కదా. వాడి జీవితంలో వాణ్ణి అర్థం చేసుకునే మనిషి ఉండాలి. వాడే ప్రాణంగా బతికే మనిషి ఉండాలి. ఈ రాధ మన ఇంట్లో ఉన్నంత వరకు అది కలగానే ఉంటుంది. డెలివరీ అవ్వగానే రాధ వెళ్ళిపోతుందని చెప్పా. అన్నీ తెలిసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు తెలియని విషయాలు తెలుసుకోమని చెప్తున్నాను. ఇప్పటికే ఆవిడి గారి వల్ల మన ఇంటి పరువు రోడ్డు మీదకొచ్చేసింది. తమ్ముడికి సంబంధాలు చూద్దామన్నా ఎవరొస్తారు చెప్పు? ఇంట్లో పెళ్లి కాని తమ్ముడున్నాడు. అలాగే పెళ్ళిడికొచ్చిన నా కూతురు కూడా ఉంది. వాళ్ల పెళ్లిళ్లు జరగాలి, మళ్ళీ ఇంట్లో ఆనందం రావాలి. ఎంతసేపు వాడు రాధ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వేమో వాడి గురించే ఆలోచిస్తున్నావు, కానీ ఈ ఇంటి గురించి ఆలోచించమని నీకు చెప్తున్నానమ్మా. చూడు జయ, కిట్టయ్య అంటే నాకెంత ఇష్టమో నీకు తెలియంది కాదు. వాడు కోరుకున్న మనిషిని వాడి జీవితంలోకి ఇవ్వాలి అనుకున్నాను, కానీ అది జరగదని తెలిసింది. ఇంకా నా కొడుకు పెళ్లి గురించి ఏం ఆలోచించాలో, ఎలా ఆలోచించాలో నేనే ఆలోచిస్తాను. నీ కూతురికి పెళ్ళీడొచ్చిందని నువ్వు చెప్తున్నావు కదా, తనకు ఏదైనా మంచి సంబంధాలుంటే చూడు. వాటి గురించి నువ్వు ఆలోచించు. ఈ ఇంట్లో ఇంకేం ఇబ్బంది ఉండదు. నీకిలా అర్థమైందా? నేను నా కూతురికి వేరే సంబంధం చూడటం కాదు, వరుసకు మేనకోడలే ఈ ఇంటి కోడలవ్వాలని నేను కోరుకుంటున్నాను. అది మాత్రం నీకు అర్థం కావడం లేదు. అంతా నా కర్మ. మావ్య, మావ్య, నువ్వెలా వచ్చావు? ఏమ్మా, నేను రాకూడదా? అది కాదు మావ్య, నువ్వు... అవునమ్మా, నేనెన్నో తప్పులు చేశాను. నీ కళ్ళల్లో ఆనందం చూడాలని ఎన్నో కుళ్ళు కుతంత్రాలు చేశాను. చివరికి ఎలాంటి చావు చచ్చానో నీకు తెలుసు కదా. మావ్య, నువ్వేం చేసినా నా కోసమే చేసావు. నా మీద అభిమానంతోనే చేసావు. నిజంగా నా తల్లిదండ్రులున్నా కూడా నీలా చేసేవారు కాదు. జరిగిపోయిన గతం గురించి కాదమ్మా, జరుగుతున్న దాని గురించి మాట్లాడాలని వచ్చాను. ఏంటి మావయ్య, నేనేం చేశాను? నువ్వు నా ఫోటో దగ్గర నిలబడి నాకో మాట చెప్పావు కదమ్మా, నేను మారిపోయాను అని. ఆ పాత పగని, ప్రతీకారాన్ని వదిలేశాను. మారిన నీలిమగా ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను. నువ్వు కూడా పగని మర్చిపో మావయ్య అని నాతో చెప్పావు, గుర్తుందా? అవును మావయ్య, అప్పుడు చేసిన పనులు తలుచుకుంటే ఇప్పటికీ నాకు బాధ అనిపిస్తుంది. అందుకే నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను. నా కోసం ఆలోచించే నేను ఈ ఇంటి గురించి ఆలోచిస్తున్నాను. నువ్వెక్కడ ఆలోచిస్తున్నావమ్మా? ఇంటికి రావాల్సిన భాను గురించి మాత్రం నువ్వెందుకు ఆలోచించట్లేదు? అదేంటి మావయ్య, భాను లేదు కదా. భాను ఏమైపోయింది? తన ఇంటికి రాకుండా దూరంగా ఎక్కడో ఉంది.
దాన్ని అవకాశంగా తీసుకుని తను చనిపోయినట్టుగా వేరే శవాన్ని చూపించి అందర్నీ నమ్మించావు. అప్పుడైతే నువ్వు స్వార్థంతోనే చేశావు. కాని తర్వాత అదంతా తప్పని నువ్వు తెలుసుకున్నావు. నిన్ను నువ్వు మార్చుకున్నావు. కాని నిజం తెలియని వాళ్ళందరూ భాను లేదని అనుకోవచ్చు. నువ్వెలా అనుకుంటావు? నిజమే మావయ్య, అది నేను క్రియేట్ చేసిన విషయమే కావచ్చు. కానీ ఎన్ని రోజులైనా భాను రాకపోవటం నాకు ఆశ్చర్యంగా ఉంది. అందుకే నిజంగా ఇక్కడైనా భానుకి ఏదైనా జరిగిందేమో అనిపిస్తుంది. నిజంగా భాను ఇంటికి దూరంగా ఎక్కడైనా ఉంటే నువ్వే తీసుకురావాలి. అప్పుడది నీలో నిజమైన మార్పు అవుతుంది. అంతేకాని అందరితో పాటు నువ్వు కూడా భాను ఎప్పటికీ రాదు, ఈ ఇంట్లో నీ స్థానం పదిలమైపోతుందని నువ్వు అనుకుంటే అది మార్పెలా అవుతుందమ్మా? స్వార్థమే అవుతుంది. ఇదంతా నా కల. అయినా మావయ్య చెప్పింది నిజమే కదా. భాను చనిపోయిందని నేనే క్రియేట్ చేశాను. అలాంటి నేను ఇప్పుడు భాను గురించి ఆలోచించకుండా ఎలా ఉండిపోతున్నాను? అసలు భాను ఇన్నాళ్ళు రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడుంటుంది? అసలు భానుకి ఏం జరిగింది తెలుసుకోవాలి కదా. నేను ఆ ప్రయత్నం చేయాలి కదా. మావయ్య, నువ్వు కలలో కనిపించి నా కళ్ళు తెరిపించే మాట చెప్పావు. వెతుకుతాను మావయ్య. భాను గురించి తప్పకుండా వెతుకుతాను. తను ఎక్కడుందో తెలుసుకునే వరకు, ఏమైందో కనుక్కునే వరకు, ఏం జరిగిందో నిర్ధారించుకునేంత వరకు వెతుకుతాను. భాను ఎక్కడున్నా కనిపెట్టి తీరుతాను. రాధ గురించి మీరేం చెప్పడానికి వచ్చారు చెప్పండి. ఈ ఊరంతా రాధమ్మని మా బిడ్డలా చూసుకుంటున్నాం. అందుకే ఆ తల్లికి మేము సీమంతం చేయాలనుకుంటున్నాం. ఇందులో నేను అనుమతి ఇవ్వడానికి ఏముంది? రాధకి ఇష్టమైతే అలాగే చెయ్యండి, నాకేం అభ్యంతరం లేదు. అమ్మ మాట విన్నావు కదా రాధా? వాళ్ళంతా నీకోసమే ఆలోచిస్తున్నారు, నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.